ప్రవక్తను పిలిచి, దేవుడు ఒక వ్యక్తిని పిలిచి, భూమి మీద నేను ఒక జనాంగాన్ని, ఒక ప్రజలు నేను చూచాను. వారిని వారిని నా మందిరములోనికి, దేవాలయములోనికి తీసుకుని వచ్చి వాళ్ళకు మత్తు పానీయాన్ని, మందును తాగిచ్చు అని దేవుడు ఒక ప్రవక్తకి చెప్తున్నాడు. ఏంటిదండి? దేవుడు దేవుడు ఒక ప్రవక్తను పిలిచి, భూమి మీద నేను ఒక ప్రజలను చూశాను. ఆ జనములను, ఆ ప్రజల యొద్దకు నువ్వు వెళ్ళి వారిని జీవము కలిగిన యెహోవా మందిరములోనికి, ఆ దేవాలయములకు ఒక గదిలోనికి తీసుకుని వచ్చి మత్తు పానీయమైన ద్రాక్షారసమును వారికి నువ్వు త్రాగిచ్చు అని దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రవక్తతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మందిరములోనికి తీసుకుని వచ్చి వారితో నువ్వేం తాగించాలట? మత్తు పానీయం, ద్రాక్షారసం వారితో నువ్వు తాగిచ్చు అని దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రవక్త, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలను తీసుకొచ్చాడా? ఆ ప్రజలతో ఏం చేయించాడు? అసలు ఆ ప్రజలు అసలు ఏం చేశారు? పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో, దేవుని బిడ్డలారా, ఏంటి ఆ ప్రజలు ఎవరు? అసలు ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్తతో దేవుడు ఆ మాట చెప్పడం ఏంటి? దేవుడు ఇలాంటి పని కూడా చేయిస్తాడా? ఇలాంటి కార్యక్రమాలు కూడా బైబిల్ గ్రంథంలో జరిగిన వాస్తవాలు ఉన్నాయా? ఎవరి బిడ్డలారా, గమనించండి. ఈ రోజున మనము ఈ వార్తను మనము నేర్చుకోవాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్త అయినా, దేవుడు ఎన్నుకున్నటువంటి యాజకుడైనా, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తులైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరని బైబిల్ చెప్తుందంటే పరిశుద్ధులు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తలు, దేవుని చేత నిర్ణయించబడిన యాజకులు, వారు ఒక ప్రత్యేకమైన వారు. అలాంటి వారిని పిలిచి దేవుడు అంటున్నాడు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, వారిని నా మందిరములో తీసుకురా. యెహోవా మందిరములో ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి వారికి మత్తు పానీయమైన ద్రాక్షారసమును నువ్వు త్రాగించు అన్నాడు దేవుడు. దేవుని మాట ఆ ప్రవక్త విన్నాడా? ఆ ప్రవక్త దేవుని మాట ప్రకారం చేశాడా? అసలు ఆ ప్రజలెవరో ఈరోజు మనము, దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మనము దేవుని గమనించినట్లయితే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనము భుజించేటువంటి దినము కదా ఈ రోజున. దేవుని బిడ్డలారా, ఆ వారి ద్వారా దేవుడు ఈ రోజున సంఘానికి, ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలందరికీ దేవుడు ఏ పాఠము నేర్పుతున్నాడో ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. వాక్యమై ఉన్న యేసయ్య, అందరితో మీరు మాట్లాడండి. కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా. రాకడలో ఎత్తబడాలంటే ప్రభా మీ వాక్యమే మాకు ఆధారం కనుక, వాక్యమై ఉన్న దేవ, మీరు నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడితే అది మాకు మేలయ్యా, మాకు మేలయ్యా. మీరు మాతో మాట్లాడితేనే మాకు మేలయ్యా. కనుక ఈరోజు మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 5, 6 వచనాలను ఒకసారి మనం చదువుదామా? రెండు వచనాలు చదివామా? చూసారా? జాగ్రత్తగా గమనించండి.
ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చదవడం జరిగింది. ఈ 5, 6 వచనాల్లో దేవుని బిడ్డలారా, ప్రారంభ వచనములో 3 వచనాలు 4 వచనాలు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. 5వ వచనములోకి వచ్చినప్పుడు పరిశుద్ధమైన దేవుని మందిరములోనికి, అమ్మ వినాలి జాగ్రత్తగా, తలలు పెరిగెత్తండి, జాగ్రత్తగా వినండి. నేను ఒక విషయాన్ని మీ అందరికి ఒక మాట నీతో పంచుకోవాలి. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. సంఘానికి మీ అందరికీ ఒక విషయాన్ని తెలియాలి. నేను గతములో ప్రసంగాల్లో 7 విషయాలు రాసేవాడిని, 7 అంశాలు రాసేవాడిని. అంటే అంశం ఒకటే కానీ 7 విషయాలు రాసేవాడిని. అయితే 4 మాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి, 5 మాటలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీతో 5 మాటలు పంచుకుంటానని చెప్పి 5 మాటలు ప్రసంగంలో చేయలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో ఒక్క మాటతోనే ఆ సమయం అంతా అయిపోతుంది. కాబట్టి 7 మాటలు సిద్ధపరచుకున్న నేను ఆ 7 మాటల్లోంచి కుదించి 3 మాటల్లోకి వచ్చాను. 4 మాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోండి, అయితే దేవుని బిడ్డలు ఈ మధ్య కాలంలో ఆ 7 మాటలు చెప్పడానికి సాధ్యపడట్లేదు. కాబట్టి ఆ దేవుని బిడ్డల తర్వాత 5 మాటలు, ఆ మాటలోంచి ఇంకో కుదించి 3 మాటలకు రావడం జరిగింది. ఈ 3 మాటలు బైబిల్ గ్రంథంలో ఎవరినో చూసి కాపీ కొట్టింది మాత్రం కాదు. ఇది నా వాడుక. ఏంటో తెలుసా అండి, 7 మాటలు ప్రారంభం నుంచి కూడా యేసయ్య సిలువలో 7 మాటలు పలికాడని, తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గనక ఈ 3 మాటలు దేవుని బిడ్డలు 3 ముచ్చటగా వినడానికి బాగుంటాయని ఆ మాటలు కుదించి 3 విషయాలు షార్ట్ మెసేజ్లో కూడా 3 చెప్తున్నాను. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించండి. ఈరోజు నేను మొట్టమొదటి మాట ఏంటంటే, ఇక్కడ ఇర్మియాని దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే రెకాబీయులు అనేటువంటి ఒక జాతి, ఒక ప్రజలు. అమ్మా, రెకాబీయులు అనేటువంటి వారు వీరెవరు అంటే ఇశ్రాయేలులు కాదు, యూదా ప్రజలు మాత్రం కాదు, వీరు వేరే ప్రజలు, వేరే జనాంగం. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఇర్మియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే రెకాబీయుల యొద్దకు వెళ్ళి, నీవు వారిని నా మందిరములోనికి తీసుకుని వచ్చి మందిరములో ఒక గదిలో వారిని ద్రాక్షారసము త్రాగించు. అమ్మలారా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుడు చెప్పిన తరువాత ఈ రెకాబీయులు అనేటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నాడో ఆ వారి దగ్గరికి ఇర్మియా వెళ్ళి, ఆయనతో పాటు దేవుని కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఈ రెకాబీయులను ఎక్కడ తీసుకొచ్చాడంట, జీవము కలిగిన దేవుని మందిరములోనికి, సజీవుడైనటువంటి దేవుని మందిరములోనికి, దేవాలయములోనికి వారిని తీసుకుని వచ్చి దేవుని బిడ్డలారా వారి కొరకు ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళి వారి ముందు ద్రాక్షారసముతో ఉన్న పాత్రలను వారి ముందు పెట్టి మీరు త్రాగండి అని చెప్పాడట. మనం చదువుకున్నటువంటి 5, 6 వచనాలు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈ 5, 6 వచనాలు చదివిన తరువాత వారితో ఏం చెప్తున్నాడో తెలుసా అండి, ఇప్పుడు మీరు ఏం తాగాలి, మీరు ఇప్పుడు ద్రాక్షారసం తాగండి అని ప్రవక్త అయిన ఇర్మియా ప్రక్కన యాజకుడు, ఆ దేవుని మందిరములో ఉన్న పరిచారకులు అక్కడ ముందు పెట్టి ఈ ద్రాక్షారసం తాగండి అయ్యా దేవుడు చెప్పాడు అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక మాట చెప్తూ ఉన్నారు, మా పితరులు మాకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేమిటంటే యెహోనాదాబు. మా పితరుడైనటువంటి యెహోవా నాదాబు అనేటువంటి వ్యక్తి ఏమని మాకు చెప్పాడు అంటే దేవుని బిడ్డలారా, మీరు ఎప్పటికీ కూడా మీరు మత్తు పానీయమైన ద్రాక్షారసమును మీరు త్రాగకూడదు.
మీరు దాన్ని త్రాగకూడదు అని ఎవరు చెప్పారు అంటే మా పితరుడైనటువంటి ఆయన ద్రాక్షారసము త్రాగొద్దన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆరో వచనం చివరి భాగంలో వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి? మేము త్రాగము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఇది చెప్పుతుంది ఇర్మియా అయినా త్రాగించమని చెప్పింది ఎవరు? దేవుడు తాగించమన్నాడు. వారితో త్రాగించమని దేవుడు చెప్తున్నాడు. ఏమిటా ద్రాక్షారసము? మత్తు పానీయమును తాగండి. మీరు మత్తు పానీయము తాగి మీరు దీనిలో మీరు మత్తులుగా ఉండండి అని దేవుని బిడ్డలారా మీరు త్రాగమంటే వాళ్ళు ఇచ్చిన బదులు ఏంటంటే మేము త్రాగము అని చెప్పారు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. దీనికి మొదటి మాటకి భావం ఏంటో తెలుస్తుంది దేవుని బిడ్డలారా? రెకాబియులు నిగ్రహము కలిగిన వారు. ఏం కలిగిన వారండి? ఏం కలిగిన వారు? చెప్పండి. ఏం కలిగిన వారు? ఏం కలిగిన వారు? చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ వారు శరీరముతోనే ఉన్నారు. ఇప్పుడు వారికి చెప్పినటువంటి దేవుని బిడ్డలారా, వారికి తెలియపరిచినటువంటి ఎవరు? యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు సజీవుడిగా లేడు. ఆ మనుషుడు లేడు, ఆ వ్యక్తి లేడు. ఇప్పుడు ఆ వ్యక్తి లేరు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు మేము మా పితరుడైన రెకాబీయులకు దేవుని బిడ్డలారా మూల పురుషుడుగా ఉన్నటువంటి ఆయన మాతో చెప్పాడు గనక మేము ద్రాక్షారసం తాగము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈ భూమి మీద ఒక మనుషుడు చెప్పిన, మానవుడు చెప్పిన మాట మీద ఏ విషయంలో శరీరాన్ని సంతోషం కలిగించి, శరీరానికి అలసట తీర్చి, శరీరానికి నెమ్మదినిచ్చి, శరీరానికి దేవుని బిడ్డలారా చక్కటి దేవుని బిడ్డలారా ఆ ఉపశమనం కలిగించేటువంటి మత్తు పానీయమును తాగొద్దు అని ఎవరు చెప్పారంట? వారి పితరుడు చెప్పాడు, వారి బంధువు చెప్పాడు, వారి మూల పురుషుడు చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసా దేవుని బిడ్డలారా? వారు ముందుకి ఇప్పుడు ద్రాక్షారసం త్రాగటానికి వస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి? మేము ద్రాక్షారసం తాగము. ఏంటండి ఇంత నిగ్రహం? దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు వారిలో ఉన్న ఎవరిలో? ఈ రెకాబీయులలో ఉన్నటువంటి నిగ్రహమును దేవుడు చూచి, దేవుని బిడ్డలారా వారిలో ఉన్న నిగ్రహతను చూచి ఇప్పుడు ఇర్మియాకును అక్కడున్న యాజకుడుకును దేవుడు ఏదో ఒక పాఠం నేర్పాలనుకుంటున్నాడు. దేవుడు వారికి ఏదో మూల పాఠం నేర్పాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇర్మియా రెకాబీయుల దగ్గరికి వెళ్ళు. ఈ భూమి మీద నేను ఇశ్రాయేలును చూస్తున్న వాడిని, ప్రపంచమంతటిని చూస్తున్న దేవుడు నేను. నా కంటికి కనబడినది, నా చెవికి వినబడినది, ఈ సృష్టిలో నాకు కనబడింది ఏది నాకు లేదు. కానీ నేను భూమి మీద నేను ఒక ప్రజను నీకు చూపిస్తానయ్యా. వాళ్ళు ఎవరంటే రెకాబీయులు. ఈ రెకాబీయులు ఒక్క మనుషుడు వారి బంధువులలో ఒక్కడి మాటకు వారు ఇంత నిగ్రహ శక్తి కలిగి ఎలా జీవిస్తున్నారో ఇర్మియా ఒకసారి చూడని దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మాటను వారి ముందు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు దేవుడి పాఠాన్ని నిలుపుతున్నాడో, దేవుడు ఎందుకు ఈ మాటను చూపిస్తున్నాడు అంటే ఏదో అవసరత ఉంది దేవులారా, ఏదో ప్రాముఖ్యత ఉంది. దేవునికి దేవులారా ఆయన నొప్పించిన బాధ ఏదో ఉంది. దేవునికి బాధ కలిగించిన సందర్భం, దేవుడు దుఃఖపడుతున్న సందర్భం, దేవునికి ఏదో దేవుడు వేదన కలిగిన సందర్భం ఏమైనా ఉందా? ఎందుకు దేవుడి పని చేస్తున్నాడు? ఎందుకు దేవుడు వీళ్ళు త్రాగించమంటున్నాడు? ఎప్పుడైనా దేవుడు ఒకరిని తాగుబోతుగా ఉండమంటాడా? దేవుడు బిడ్డలారా ఒక వ్యక్తిని పాపం చేయమంటాడా? దేవుడు ఒక వ్యక్తిని దేవుడా చెడు కార్యక్రమాలు చేయమని చెబుతాడా? లేదే. కానీ ఈ రెకాబీయులు అనేటువంటి వారిలో ఉన్న నిగ్రహ శక్తి భూమి మీద దేవుడు కనులారా చూచి ఇర్మియాకును అక్కడున్న యాజకునకు దేవుడు పాఠం నిరుపుతూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఒక మాట చెప్తాను.
రెకాబియులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, అమ్మా, రెకాబియులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డలారా, సవారీ చేయువారు. ఏంటంట అంటే గుర్రం మీద కూర్చొని రథాన్ని నడిపిస్తారు చూడండి. గుర్రాన్ని కూర్చొని గుర్రం మీద సారీ చేస్తూ ఉంటారు కదా. పిల్లలకు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు లోపలికి వెళితే పిల్లలను ఆ గుర్రం మీద కూర్చోబెట్టుకొని ఒక వ్యక్తి దాన్ని చక్కగా నడిపిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ పేరుకి, రెకాబీలు అనే పేరుకి అర్థం ఏంటంటే సవారీ చేయువారు. ఇక వాళ్ళ మూల పురుషుడు ఉన్నారు చూడండి. వీళ్ళు చెప్పారు కదా, మాకు మా పితరుడైన యెహోనాదాబు మాకు ఈ మాట చెప్పాడని ప్రవక్తతో చెప్పారు కదా. ఆ యెహోనాదాబు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు దానమును అనుగ్రహించువాడు. అతని పేరుకి అర్థం ఏంటి తెలుసా అండి? ఏంటి? దేవుడు దానమును అనుగ్రహించువాడు అని అర్థం. యెహోనాదాబు అంటే ఆయన దానమును అనుగ్రహించువాడట. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రభు భోజన బల్ల కార్యక్రమానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటను గమనించండి. నా టైం ప్రకారంగా నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎక్కువ మాటలు నేను మీతో పంచుకోవడానికి నేను సమయం చేయట్లేదు, కానీ ప్రభు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో గుర్రానికి దేవుడు భక్తి కలిగిన వారికి చాలాసార్లు దేవుడు పోల్చాడు. గుర్రమునకు కళ్ళెం ఉంటుందంట. ఆ కళ్ళెముతో గుర్రాన్ని ఏం చేస్తాడంట? స్వాధీనపరుస్తూ ఉంటాడు. అంటే భక్తి కలిగిన వారికి దేవుడు ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు, ఎన్నో చక్కని దేవుని లేఖనాల్లో ప్రభువు పొందుపరిచిన మాటలు బైబిల్ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను మీతో పంచుకునేటువంటి మాట ఏంటంటే, అంశం పేరేంటి ఈరోజు దీని మీద? మీరు వారి వలె ఉండుడి. ఈరోజు నేను మీకు చెప్పే అంశం దేని బిడ్డలారా? మీరు వారి వలె ఉండుడి. ఎవరి వలె ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడికి కనబడిన నిగ్రహ శక్తి కలిగినటువంటి రెకాబీయుల వలె ఉండాలని దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. వీరికి ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏమిటయ్యా అంటే నిగ్రహ శక్తి, నిగ్రహ శక్తి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మీరు జాగ్రత్త గమనించాలి అమలారా. భూమి మీద మనం గమనించినప్పుడు, ఈ రోజున మందిరములో కూర్చున్నప్పుడు మాత్రమే నీవు నిగ్రహం కలిగి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనం ఉండి, ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక మనుషులో నిగ్రహ శక్తి లేకుండా ఏ విషయములో జారిపోతూ ఉన్నా, ఏ విషయంలో దీని మీద తప్పిపోతూ ఉన్నా ఆ వ్యక్తి నిగ్రహము కలిగిన వాడు కాడు. పైకి మాత్రమే దేవుడు ప్రైజ్ లాడ్ బ్రదర్, ప్రైజ్ లాడ్ సిస్టర్, పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు వందనాలని దేవుని మందిరములో పలకరించి అవతలకు వెళ్ళిన తర్వాత, దేవుని బిడ్డలారా, ఒక మనుష్యుడు నిగ్రహం లేకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. రెకాబీలు అనేటువంటి వారు ఎలా ఉన్నారో తెలుసండి? మా పితరుడైనటువంటి యెహోనాదాబు మాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు ద్రాక్షారసం తాగొద్దు, మీరు ద్రాక్షారసం ముట్టొద్దు, దాని జోలికి మీరు వెళ్ళొద్దని మా పితరుడు చెప్పాడు గనక, అయా నువ్వు ప్రవక్తవైనా, నువ్వు దేవుని సేవకుడువైనా, నువ్వెవరైనా సరే, నీవు మాత్రము త్రాగమయ్యా, అది చెడ్డది. ఎవరు చెప్పినా మేము తాగం, మేము మాత్రం ముట్టుకో, మేము దాని జోలికి వెళ్ళాం అని దేవుని బిడ్డలారా ప్రవక్తనే ఇర్మియాతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత నిగ్రహ శక్తి అండి, ఎంత నిగ్రహ శక్తి దేవుని బిడ్డలారా. ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసండి? ఈ రెకాబీయులు అనేటువంటి వారు ఎంత నిగ్రహము కలిగి ఉన్నారంటే దేవుని బిడ్డలారా, భూమి మీద దేవునికి ఈ ప్రజలు కనబడినప్పుడు దేవుడు వారిని ఖచ్చితంగా ప్రవక్తను పంపించి వారి మందిరం తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీరు గమనించండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? కొత్త నిబంధన గ్రంథములో తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవుని బిడ్డలారా, 2వ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం ఉన్నాడు. ఏమని రాసిందంటే,
దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని అక్కడ ఆగమ్మా. ఏమిచ్చాడంట దేవుడు? ఏమిచ్చాడండి? ఉందా ఈ రోజున? ఉందా దేవుని బిడ్డలారా? ఈ రోజున క్రైస్తవ సమాజానికి, నేటి క్రైస్తవ సంఘానికి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించు. క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకు ఏమని గ్రహించాడట? ఏమని గ్రహించాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియు నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాను కానీ పిరికితనము కలిగిన ఆత్మ నేను మీకు ఇవ్వలేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ ఈ రోజు నీకు ఇచ్చింది ఏంటో తెలుసండి? దేవుడు నిగ్రహం, నిగ్రహం, నిగ్రహం. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి లోటు వచ్చినా, ఏ కొదువులు వచ్చినా, ఆ కృపగల దేవుడు ఈ క్రొత్త నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? నువ్వు నిగ్రహము కలిగి బ్రతకటానికి. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన దేవుడరా ఎక్కడ పడితే అక్కడ జారిపోవటం, అది దేవుడు అందుకు పరిశుద్ధాత్మనివ్వలేదు. పరిశుద్ధాత్మ ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, నువ్వు నిగ్రహము కలిగి, నిగ్రహ శక్తిని కలిగి. దేవుని బిడ్డలారా, ఎవరు ఏది చెబితే కదిలిపోవటానికి కాదు, పరిశుద్ధాత్మ నీలో ఉంది, నాలో ఉంది. పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుని బిడ్డలారా? మన నోటికి వచ్చినట్లుగా మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రెకాబీలని వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా దేవుని బిడ్డలారా? ఈ రెకాబీలని వాళ్ళు ఎలా ఉన్నారంటే, నిగ్రహము కలిగిన వారుగా ఉన్నారు, నిగ్రహము కలిగినగా ఉన్నారు. వాళ్ళను చూసినప్పుడు ఇర్మియాకు దేవుని బిడ్డలారా ఆశ్చర్యం కలిగి ఉంటుంది, ఆశ్చర్యం కలిగి ఉంటుంది. అదేంటి దేవుని బిడ్డలారా, వారు ముందుకు తీసుకొచ్చి నేను ఇస్తే తాగరా అని అతను చూచినప్పుడు దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోయి ఉంటారు. ఈరోజు నేడు క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం ఈరోజు నేర్చుకోవలసినటువంటి ఒక ఉన్నతమైన పాఠం ఏంటంటే, వారు నిగ్రహము కలిగి ఉన్నారు. నువ్వు నిగ్రహం కలిగి ఉన్నావా? ఈరోజున సంఘము, క్రీస్తు సంఘము, యేసు క్రీస్తు ప్రభువారిక సంఘము నువ్వు నిగ్రహము కలిగి ఉంటే ఈ పరిశుద్ధ దినమందున, ప్రభు దినమందున ఎక్కడ నిలబడ్డావు? ఎక్కడున్నాయి నీ పాదములు? ఎక్కడుంది నీ అడుగులు? ఎక్కడుంది నీ మనసు? ఎక్కడ ఉంది దేవుని బిడ్డలారా నీ ఆలోచన? ఒకసారి నువ్వు ఆలోచించు. నిగ్రహం కలిగి ఉన్నావా? యేసు క్రీస్తు సంఘములో దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘములో నీవు సంఘ క్రమాలలో ఎక్కడ నిగ్రహం కలిగి ఉంటున్నావు? ఏ క్రమములో నిగ్రహంగా ఉన్నావు? దేవుని బిడ్డలారా గమనించండి. ఒక ముద్ద గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్న మాట, నువ్వు 10 ఆజ్ఞలు దేవుని బిడ్డలు ఒక్క ఆజ్ఞ తప్పితే 9 ఆజ్ఞలు తప్పినట్లే. బైబిల్ నీకు ఇస్తున్న వివరణ ఏంటో తెలుసా? నువ్వు ఈ రోజున నువ్వు నిగ్రహం కలిగి ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ మాట మీకు చదివిస్తున్నాను చూడండి. అదే 35వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షారసము గాని ఫలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ రెకాబీయులు ఎలా ఉన్నారంటే దేవుని బిడ్డలారా, ఈ 9వ వచనములో ఇక్కడ ప్రారంభ మాట ఒక మాట చెప్పారు. ఏం చెప్తున్నారండి? ఆ వచనంలో ప్రారంభ లైన్లు ఏముంది? మరలా చదువు. మా తండ్రి అక్కడ ఆగండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? ప్రవక్తతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇర్మియా అక్కడ కేవలం ఒక ఇర్మియా మాత్రమే లేడు, అక్కడ కంటికి కనబడినటువంటి దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇర్మియా మాత్రమే కాదు, యాజకుడు అక్కడ ఉన్నాడు. రెకాబీయులు చెబుతున్న జవాబు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా?
ఇదిగో మా తండ్రి అయినటువంటి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించినట్లు మేము సమస్తమునకు విధేయులము. విధేయులము, విధేయులము. ఇక మేము దేనికి విధేయులం కాము. మేము ఎవరు చెప్పినా వినం, ఎవరి మాటకి మేము విధేయులం కాము. మా తండ్రి అయినటువంటి యెహోనాదాబు చెప్పిన మాటకు మాత్రమే మేము విధేయులము. ఎంత చక్కని తీర్మానం అండి, ఎంత చక్కని ఆలోచన, ఎంత చక్కని నిర్ణయం. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలారా, జాగ్రత్త గమనించండి. ఇక్కడ అందరము మనము తండ్రులమే కదా. ఇక్కడ తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? మీ పిల్లల కోసం, మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం. అమ్మా, ఎవరైనా ఏ తండ్రి అయినా తన బిడ్డల దగ్గరికి వెళ్ళి విషయం తీసుకువెళ్ళి పెట్టి ఏ తండ్రి అయినా ఉంటాడా? ఎంత కసాయి తండ్రి అయినా, ఎంత త్రాగుబోతు తండ్రి అయినా, అమ్మా, ఏ కన్న తండ్రి అయినా తన కుమారుడు చెడిపోవాలి, తన కుమారుడు పాడైపోవాలి, తన కుమారుడు పతనమైపోవాలి, తన కుమారుడు నష్టపోవాలి, తన కుమారుడికి హాని కలగాలని ఏ తండ్రి అయినా, ఈ భూమి మీద ఏ తండ్రి అయినా తన కుమారుడి విషయంలో, తన పిల్లల విషయంలో, తన కుటుంబాల విషయంలో ఏ తండ్రి అయినా అలాంటి క్రియలు చేయగలిగిన తండ్రులు ఎవరైనా ఉంటారా? ఏ తండ్రి అయినా ఉంటాడా అంటే దేవుని బిడ్డరా, భూమి మీద అలాంటి తండ్రులు అరుదుగా ఉంటారు. దేవుని బిడ్డరా, తండ్రి అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసండి? చదవండి దేవుని బిడ్డరా. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఏంటంటమ్మా? అమ్మ, కుమారులకి ఎవరు అలంకారము? అమ్మ, ఎవరు అలంకారము? తండ్రులే కుమారులకైనా కుమార్తెలకైనా అలంకారం అట. ఎవరికి? ఈ భూమి మీద జాగ్రత్త గమనించండి. ఒక తండ్రి తన బిడ్డలకు జన్మనిచ్చిన తండ్రి, ఆ తండ్రి ఏమై ఉండాలంట? పిల్లలకు అలంకారము. అంటే దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, కొంతమంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, అలంకార భాష అంటారు. ఏ భాష? అలంకార భాష అని భాష కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు మీరు గమనించిన దేవుని బిడ్డలారా, ఏ తండ్రి అయినా ఈ రోజున గమనించినట్టయితే తన కుమారులకు, తన పిల్లలకి ఎలా ఉండాలి తెలుసా అండి? అలంకారంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, అందమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని, ఉపయోగపడే జీవితాన్ని బిడ్డలకు పంచే తండ్రిగా ప్రతి తండ్రి ఉంటాడు అని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమని అంటున్నారు? పిల్లలు ఏమంటున్నారు? మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ మేము సమస్తమును విధేయులము. బా, ఎట్లాంటి కుమారులు, ఎలాంటి బిడ్డలను కన్నాడండి ఆయన? ఎలాంటి పిల్లలు కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా అంటే, ఈ రెకాబీయులకు మూల పురుషుడుగా వీరందరూ చెబుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి దేవుని దానమును అనుగ్రహించడని పేరు కలిగిన ఈ వ్యక్తి ఎలా మంచి మాటలు ఆ తండ్రి నోట నుండి వచ్చినాయో చూడండి. ప్రియమైన వారులారా, తండ్రులు ఎలా ఉండాలంట? పిల్లలకి అలంకారంగా ఉండాలండి, అలంకారంగా ఉండాలి. అంటే నిన్ను చూసి నీ బిడ్డలు అనుసరించి నడిచే విధముగా నీలో పరిశుద్ధమైన క్రియలు ఉండాలి, పవిత్రమైన క్రియలు ఉండాలి, పవిత్రమైన మాటలు ఉండాలి. నీవే వారికి అలంకారంగా ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంతమంది బ్యానర్లు కడతా ఉన్నారు. ఏమని? ఒక పిల్ల యవనస్తురాలైనప్పుడు పుష్పాలంకారం అని పెడతారు. ఏంటిదండి? పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు వాడిని అక్కడ అలంకారం అని పెడతారు. ఏంటంటే అది ఒక అందమైనటువంటి జీవితం కొరకు, సంతోషకరమైన జీవితం కొరకు దేవుని బిడ్డలు ఇక్కడ ఎలా ఉండాలంట? తండ్రులే పిల్లలకు అలంకారం అని రాయబడి ఉంది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, పిల్లలు ఏమంటున్నారంటే, మా తండ్రి యెహోనాదాబు చెప్పిన మాత్రం సమస్తమునకు మేము విధేయులము అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మనందరం ఏం పేరు పెడదాం? ఇప్పుడు రెకాబీలు ఎలా ఉన్నారు? విధేయత కలిగిన వారు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, గమనించండి,
బైబిల్ చెప్తూ ఉన్న మాట, ఇర్మియా ప్రవక్తకు దేవుడు చూపిస్తున్న మాట అంటే, ఈ రెకాబీయులు వారి దగ్గరికి వెళ్ళమని రెకాబీయులను మందిరంలో తీసుకుని వచ్చి వారి దగ్గర ఇప్పుడు ఇర్మియా నేర్చుకుంటున్నాడు. ఎవరు ఇర్మియా నేర్చుకుంటున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త గమనించండి. యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయములో 36వ వచనములో ఒక మాట రాయబడింది, చదువుతారా? ఆ, ఉమ్, ఆ. అక్కడ ఆగమ్మా, అక్కడ ఆగమ్మ. ఎవరి కుమారుడు అమ్మ? ఈ కుమారుడు ఎవరమ్మా? మాట్లాడండి. ఎవరి కుమారుడు? నోటప్పుడు మాట్లాడండి. ఎవరి కుమారుడు అంటే మీది నేను అడిగిన మాట అర్థమైందా? చదివిన వాక్యం ఎవర కుమారుడు? మీ కుమారుడా? ఎవర కుమారుడు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారికి విధేయులు కాని వారు అంటున్నాడు అక్కడ. దేవుని గమనించండి. యేసు క్రీస్తు వారికి విధేయుడు కాని వాడు ఏమవుతాడంటే ఇప్పుడు చాలా జాగ్రత్త, దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువారికి విధేయులు కాని వారందరూ కూడా ఏమవుతారో తెలుసా అండి? నిత్య జీవం చూడలేరట. అంటే పరలోకములో ప్రవేశించలేవు, పరలోకాలను చేరలేవు. ఎవరికి మనం విధేయులం కావాలి అంటే, దేవుని బిడ్డలారా, కుమారునికి విధేయులం కావాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరికి విధేయుడిగా ఉన్నారు? వారి పితరుడైనటువంటి, వారి తండ్రి అయినటువంటి దేవుని బిడ్డలారా, యెహోనాదాబుకు వారు చాలా విధేయత కలిగి ఉన్నారు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అమలారా, కొరింథీ పత్రికలో కొరింథీ సంఘాన్ని కట్టిన పౌలు భక్తుడు కొరింథీ ప్రజలతో మాట్లాడుతూ మొదటి పత్రికలోనే ఒక విలువైన మాట మాట్లాడాడు. చూడండి. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. అమ్మ జాగ్రత్తగా చదివమ్మ. ఏం చదివో తెలియదు నాకు అర్థం. క్రీస్తునందు అమ్మ యేసు ప్రభువారికి బోధ చేసేవాళ్ళంట. నీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నప్పటికీ అక్కడ గుర్తు పెట్టుకోండి, అందరూ తండ్రులు కాదు. జాగ్రత్త సహోదరి, సహోదరుడా, అందరూ మీకు తండ్రులు కాదు. నీవు 10,000 మంది ఉపదేశం చేసే బోధకులు ఎంతమంది ఉన్నా, ఎంతమందిని నువ్వు మెచ్చుకుంటూ ఉన్నా, ఎంతమంది నువ్వు కావాలని కోరుకుంటున్నా, అందరూ నీకు తండ్రులు కారు అని బైబిల్ చెప్తూ ఉంది. ఇప్పుడు ఎవరికి విధేయులుగా ఉండాలి? ఇప్పుడు నువ్వు, నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఎవరు? దేవుని బిడ్డ, నీ తండ్రి ఎవరండి? నీ తండ్రి ఎవరు? ఈరోజు నువ్వు గమనించినట్లయితే ఎక్కడ నువ్వు విధేయుడిగా ఉంటున్నావు? ఎక్కడ విధేయతను చూపిస్తున్నావు? రెకాబీయులు వారి తండ్రి ఆజ్ఞలకు, కట్టడలకు సమస్తమును మేము విధేయులము అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున భూమి మీద 10,000 సంఘాలు ఉండొచ్చు, 10,000 మంది బోధకులు ఉండొచ్చు, ఉపదేశాలు చేసేవాళ్ళు, ఎంతో వర్తమానాలు అందించేవాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు 100 మంది ఉన్నా, వారు నీ తండ్రులు కారు. నీ తండ్రి కాని వానికి నీ విధేయుడు అయితే ఏమవుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? అవిధేయుడు అయిపోతావు. విధేయత లేనప్పుడు అవిధేయత, దేవుని బిడ్డలారా, ఆ అవిధేయుల మీదకి ఉగ్రత అని బైబిల్ చెప్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఒక చిన్న మాట అంటే, మీ నాన్న, నేను కన్న తండ్రి ఒక మాట అంటే, దేవుని బిడ్డలారా, అక్కడ నాన్న అని పిలవటం మానేస్తావా? ఆ ఇంటికి రావటం మానేస్తావా? ఆ ఇంటికి వెళ్ళటం మానేస్తావా? ఎందుకు మీ నాన్న గద్దిస్తాడు? మీ నాన్న ఎందుకు హెచ్చరిస్తాడు? మీ అమ్మ ఎందుకు హెచ్చరిస్తుంది అంటే, నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు, నీ ప్రయోజనం కొరకు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయ తండ్రి, నీ తండ్రి కూడా నిన్ను ప్రేమించి ఎందుకు నిన్ను హెచ్చరిస్తాడంటే, దేవుని బిడ్డలారా, నీవు మేలు పొందుకొని నువ్వు ఆత్మీయంగా నువ్వు బలపడాలని. అక్కడ నువ్వు ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి, విధేయత కలిగిన కుమారుడిగా ఉండాలి. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను దేవుని బిడ్డలారా,
ఇస్సాకు అంత విధేయత కలిగిన వాడు. ఆ రోజున ఇస్సాకులో ఉన్న విధేయతే తన పిల్లలు కూడా వర్ధిల్లడానికి కారణమైంది. తండ్రి కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పరుండబెట్టి వధించడానికి తన బిడ్డను పండుకోబెట్టినప్పుడు, నానా ఇందాక నేను అడిగాను కదా గొర్రె ఎక్కడుందని, నీ గొర్రె ఎక్కడుందని అడిగినప్పుడు ఆ గొర్రె దేవుడు చూసుకుంటాడన్నావు కదా నాన్న అని ఇస్సాకు తన తండ్రితో కొన్ని ప్రశ్నలు అడిగి తండ్రికి మాటకు పక్కకు వెళ్ళి కట్టెల మించి కింద దొర్లిపోవచ్చు, ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. కానీ ఏం చేశారో తెలుసండి, విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పుడు కత్తి తీసుకొని చంపడానికి రెడీగా ఉన్న సమయంలో, సహోదరి జాగ్రత్తగా విను దేవుని మాట, ఎప్పుడు విధేయుడిగా ఉన్నాడు? ప్రాణాన్ని తీస్తూ ఉన్న సమయంలో. మా నాన్న చేసేటువంటి పని, నా తండ్రి ఇప్పుడు కత్తినెత్తి ఇప్పుడు వధించబోతున్నాడు కదా, ఈ వధించే పని చేస్తున్నావు, నా నాన్నకి మెంటలు వచ్చిందా? అబ్రహాముకి ఏమైనా మెంటలు వచ్చిందా? అబ్రహాముకి ఏమైనా దేవుని బిడ్డరా పిచ్చి పట్టిందా? ఇప్పుడే నేను అడిగినప్పుడు గొర్రెను దేవుడు చూసుకుంటా అన్నాడు కదా అని తండ్రిని దూషించలా. విధేయత కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పుడు తెలుసా దేవుని బిడ్డలారా? అప్పటికి ధర్మశాస్త్రం రాలా, అప్పటికి కట్టడలు రాలా, అప్పటికి ఆజ్ఞలు రాలా, అప్పటికి దేవుడు మానవునికి ఏ సూచనలు ఇంక ఇవ్వలేదు. అప్పుడే ఎలా ఉన్నాడు తెలుసండి, సంపూర్ణమైన విధేయత కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా దేవుని మీద వధించబడి గొర్రె పిల్లగా మౌనముగా ఆ కట్టెల మీద ఆ బలిపీఠం మీద పరుండబెట్టబడి ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి ఎంత విధేయుడో, అబ్రహాము ఎంత విధేయుడో, ఆ తండ్రి కుమారుడైన ఇస్సాకు కూడా అంతే విధేయత కలిగి ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు గమనిద్దాం. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజున క్రైస్తవ సంఘములో, క్రీస్తు సంఘములో, ఆయన స్వరక్తి ఇచ్చిన సంపాదించిన సంఘములో ఈ రోజున విధేయతకు బదులు అవిధేయత కలిగి ఎన్నో సంఘాలు ఉన్నాయండి. నీవక్కడివే సేవకుడు కాదు, నువ్వక్కడివే పాస్టర్ గారు కాదు, నువ్వక్కడివే సేవకుడు కాదు, మాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నీ వాక్యం కాదు, అది వాక్యం కాదు. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, విధేయత లేని కుమారుడు ఏమవుతాడో తెలుసండి, ఆ తండ్రికి ఆ తల్లికి ఇంటికి అవమానం తీసుకొస్తాడని సామెతల్లో రాయబడింది. చివరికి ఏమవుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, విధేయత లేనటువంటి ఆత్మీయ జీవితంలో అడుగులు వేసే ప్రతి బిడ్డ దేవుని బిడ్డలారా, నీకు కలిగేది లాభం కాదు, మేలు కాదు, కానీ నువ్వు జరిగేది ఏంటో తెలుసండి, చివరికి అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, తొలగిపోండి. ఈ విధేయత లేని వ్యక్తులు దేవుని బిడ్డలారా సేవకులను కూడా కొడతారు, సేవకులను తిడతారు, సేవకులను దేని బిడ్డ సంఘాలను విమర్శిస్తారు. విధేయత లేని వారు సేవకుడు దేని బిడ్డలారా నాకు బాప్తీసం ఇచ్చిన ఆత్మీయ తండ్రి అని ప్రేమ ఉండదు, నన్ను బలపరిచిన నా ఆత్మీయ తండ్రిని విధేయత ఉండదు, నాకు బలం ఇచ్చినటువంటి నన్ను ప్రోత్సహించిన నా కొరకు కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థించిన నా తండ్రి అనేటువంటి మనసు ఉండదు. విధేయత లేని వారు ఏం చేస్తారు తెలుసా దేవుని బిడ్డలారా? తిరుగుబాటు చేస్తారు. లోకంలో అంటారు, ఎందుకంటారో నాకు తెలియదు కానీ అందితే జుట్టు అందకపోతే ఎందుకంటారు పదం? ఎక్కడ ఉపయోగిస్తారు? ఎందుకు ఉపయోగిస్తారు ఆ పదం? ఆలోచించండి. ఈరోజు నేను మీతో చెప్పే రెండో మాట ఏంటంటే, రెకాబీయులు ఎలా ఉన్నారంటే విధేయత కలిగి తన తండ్రి చెప్పిన దానిని సమస్తమును మేము విధేయులు అంటున్నారు. ఇక తండ్రి చెప్పిన దానికి మేము ఎక్కడ కూడా తప్పిపోం. ఈరోజు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, సంఘమైన మీ అందరిని సూటిగా అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, సంఘములో ప్రారంభ ప్రార్థన నీకు తెలుసా? విధేయత ఉందా? సంఘ క్రమములో విధేయత ఉందా నీకు? దేవుని బిడ్డలారా, తండ్రిగా సంఘ కాపరిగా ఆత్మీయ తండ్రిగా మీ అందరికీ చెబుతున్న మాట ఏంటో తెలుసండి. ఈ రోజున ప్రభువు బల్ల కదా, ఒక్కసారి సమయంలో ప్రతి నెల ఒక మొదటి వారము
తెల్లని వస్త్రాలు ధరించుకొని సంపూర్ణంగా రండి అన్నావు. ఎంతమంది విధేయతను చూపుతున్నారు? చెప్పిన తర్వాత కావాలని నీకు నచ్చిన సేవకునికి విరోధంగా ఉండేటువంటి వస్త్రాలు ధరించుకొని మందిరంలో కనబడుతున్నావు. ఈ మాట చెబితే ఎక్కడ విధేయత, ఎక్కడ విధేయత ఉంది? దేవుని బిడ్డ, నువ్వు గమనించు. ఈరోజు నీ విధేయత ఎక్కడ కనబడుతుంది? ఈరోజు ప్రభు బల కార్యక్రమం ఉందని నీకు తెలుసు. ఎన్ని వారాలు దేవుని సంఘాన్ని మానేస్తావు? ఏ సమయంలో నువ్వు దేవుని మందిరంలో అడిగి పెడుతున్నావు? ఎక్కడ సంపూర్ణ విధేయతను కలిగి ఉన్నావు నీవు? రెకాబీలతో నేర్పుతున్నాడు దేవుడు. ఇర్మియా, ఇదిగో రెకాబీయులు ఎలా ఉన్నారో చూడు, వారు వారి తండ్రికి సంపూర్ణమైన విధేయులుగా ఉన్నారట. దేవుని బిడ్డలు గమనించండి. సంఘములోనికి వచ్చిన ప్రతి కుటుంబం కొరకు దేవుని సేవకుడిగా ప్రారంభ పరిచయం నుండి కూడా దేవుని బిడ్డ ప్రతి ఇంటి కొరకు ప్రభువు పాదాలు పట్టుకొని కటికి ఉపవాసం అండి ప్రభువు పాదాల దగ్గర ప్రార్థించిన సేవకుడే కానీ, మీ యొక్క దేవుని బిడ్డలు మీ నష్టాలు కానీ మీ హానిని కానీ కోరిన వాడిని కాదే. ఎక్కడ విధేయత కలిగి ఉన్నావు నువ్వు? దేవుని బిడ్డరా, 9:30 ఆరాధన అంటే 11:30 మందిరానికి వచ్చి నువ్వు అడుగు పెడుతూ నేను ఈ రోజున విధేయుడను, యేసయ్యకు నేను విధేయుడను, యేసయ్య రక్తముల కడగబడిన నేను ఆయనకు విధేయుడిగా ఉన్నాను నేనని ఈ రోజున ప్రభువు దగ్గర చూపించగలవా? ఆలోచించు దేవుని బిడ్డలారా. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అయ్యా ఇర్మియా గారు, మేము 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 ఎవరికి తెలుసా? మేము మా తండ్రికి ఆయన కట్టడలకు ఆయనకు మేము సంపూర్ణమైన విధేయులం అంటున్నారు. దేవుని కనబడుతున్నారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా అండి? మీరు వారి వలె ఉండాలి. ఎవరి వలె ఉండాలి? రెకాబీయుల వలె ఉండాలని దేవుడు యూదా వారికి, ఇశ్రాయేలు వారికి, నేటి క్రైస్తవ సంఘానికి దేవుడు నేర్పుతూ ఉన్న ఒక బలమైన మూల పాఠమని ఈరోజు నేను దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నాను. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ముచ్చటగా 3వ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, చూడండి పరిశుద్ధ గ్రంథములో అదే 35వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 13, 14 వచనం చదువుదాం. ఉమ్. 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 స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. చివరి మాట చెప్తున్నాను దీని బిడ్డలారా, 3వ మాట. ఈ 35వ అధ్యాయములో 13, 14 వచనము బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం అంతా చదవండి. అమ్మా, దేవుని పేరట నేను ఎవరి మీద నాకు ఏ కోపం లేదు, ఎవరి మీద నాకు ఏ ద్వేషం లేదు. మీ అందరూ కూడా ఆత్మీయంగా దేవుని సేవకుడిగా, తండ్రిగా మీ క్షేమం కోరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెలలో నేను సంఘం కొరకు ప్రార్థిస్తే ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ దేవుడు ఈ 35వ అధ్యాయములో 13, 14 వచనములో రెకాబీయుల మీద దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా దీని బిడ్డారా? దేవుడు ఈ రెకాబీయులు, దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని సాక్ష్యం పొందిన రెకాబీయులు అండి వీళ్ళు. ఆ వచ్చిన మరొకసారి గట్టిగా చదవండి, బిట్టులుగా చదవండి. అమ్మ అందరు బైబిల్ తెరిచి చూడండి అన్నమాట. యూదా వారికిని అనగా ఇశ్రాయేలు వారికిని ఎవరి మాట అంటే ఎవరి గురించి చెప్పమన్నాడు ఈయన? చూడండి దేవుని బిడ్డలారా, రెకాబీయులు అనే వారిని గూర్చి దేవుడు వారిని సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని సాక్ష్యం పొందిన రెకాబీయులు, వీరి గురించి మీరు వెళ్ళి ఎవరికి చెప్పాలి? జీవము కలిగిన దేవుని సంఘం ఉన్నటువంటి దేవుడా
ఆ యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యూదావారు అనగా స్తుతించేవారు, దేవుని ఆరాధించేటువంటి యూదావారికిని యెహోవాను కలిగినటువంటి ఇశ్రాయేలీకిని నీ వెళ్ళి చెప్పయ్యా. ఏమని చెప్పు అంటే ఇప్పుడు చదువు. యెహోవా వాక్కు ఇదే. ఆ ఆ ఆ ఆ అమ్మ ఎక్కడ 13-14 చదువుతున్నావు నువ్వు? చదువు అమ్మ. శాసనములు ఏమి తాగొద్దని? ద్రాక్షారసము తాగవద్దని రెకాబు కుమారుడైన యెహోనాదాబు. అక్కడ చూడమ్మా, అక్కడ చూడండి అమ్మా. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడు ఎంత దిగులు పడుతున్నాడు, దేవుడు ఎంత చింతపడుతున్నాడో అంటే ఒక మానవ సంబంధమైన రెకాబు అనేటువంటి వ్యక్తికి పుట్టిన వారికి మూల పురుషుడైన ఇదిగో యెహోనాదాబు మీరు ద్రాక్షారసం తాగొద్దంటే వాళ్ళు స్థిరముగా ఉన్నారట, కదలకుండా ఉన్నారట, తాగకుండా ఉన్నారట. ఇప్పుడు దేవుని బిడ్డరా వారి మీద పలుకుతున్న సాక్ష్యం చూడండి. దేవుని బిడ్డరా సాక్ష్యం చూడండి. దేవుడు ఈ రోజు నీ గురించి నా గురించి ఏ సాక్ష్యం చెప్పాలి? దేవుని బిడ్డరా నేను వద్దన్న పని చేయని నా కుమారుడు, నేను వద్దన్న పని చేయకుండా దాని జోలికి వెళ్ళని నా బిడ్డలు ఈ రోజున యోధావారు ఇశ్రాయేలు వారి దేవుడు చెప్పే సాక్ష్యము వారి దగ్గర లేదు. ఇప్పుడు వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఎవరిని? రెకాబీయులను గూర్చి దేవుడే వారి గురించి సాక్ష్యం చెప్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. వారి పితరుడు తాగొద్దంటే ద్రాక్షరసం మానేశారు, ఇల్లు కట్టుకోవద్దంటే ఇల్లు కట్టడం మానేశారు. వారి గుడారాల్లో ఉండమంటే వాళ్ళు ఎక్కడ డేరాలు ఉండమంటే ఆ డేరాల్లోనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీరు గమనించండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలనుకునే వ్యక్తి దేవుని బిడ్డలు గమనించండి. ఈ భూమి మీద నువ్వు ఎంతమంది 10,000 మంది నీకు వర్తమానాలు చెప్పినా ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. పౌలు అంటాడు, నేను ప్రకటించిన సువార్త తప్ప పరలోకములోంచి దేవదూతలు వచ్చి మీతో చెప్పినా మీరు వినవద్దు. గలతీ పత్రికలో రాస్తాడు ఈ మాట. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ఆత్మ సంబంధమైన నీ ఆత్మీయ విలువలు నిత్య జీవానికి నువ్వు చేరాలి అంటే దేవుని గమనించు. 10,000 మంది ఉపదేశకులు నీకు ఉన్నప్పటికీ నీ ఆత్మీయ తండ్రి నేనే అని పౌలు మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘమా, కొరింథీలో ఉన్న ప్రజలారా, నేనే మిమ్మల్ని కన్నాను, నిన్నే మిమ్మల్ని పోషించాను, మీ కొరకు నేను ఉన్నాను కాబట్టి నన్నే మీరు పోలి నడవాలి. ఈరోజు నువ్వు గమనించు దేవుని బిడ్డలారా, రెకాబీయులు వారిలో ఉన్న ఆత్మీయ లక్షణాలు, వారిలో ఉన్న ఆత్మీయ గుణము కదిలిపోయే గుణం లేదండి, జారిపోయే గుణము లేదండి, అటు ఇటు దిక్కులు చూసే గుణము లేదండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఉపదేశాలు విన్నా రెకాబీయులు మాత్రము ఆ రోజున వారి పితరుడైన యెహోనాదాబు అనే ఆ వ్యక్తి చెప్పిన మాట తప్ప వేరే ఒక్కరి మాట పట్టించుకోలేదు. క్రైస్తవ సంఘమా, ఈరోజు మీరు గమనించండి. ఈ రోజున దేవునికి ఎవరు కావాలో తెలుసా అండి? ఆ రెకాబీయులు అనేటువంటి వారు దేవుని సాక్ష్యము పొందిన వారిలాగా నేటి క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము ఉండాలని దేవుడు కోరుకోడా? దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి, యూదావారి దగ్గరికి వెళ్ళండి, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు, ఈ రెకాబీయుల గురించి నువ్వు సాక్షి నేను చెప్తున్నానని నువ్వు వెళ్ళి చెప్పయ్యా అని దేవుడు పంపిస్తున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 50వ కీర్తనలో ఒక మాట ఉందో చూడండి, 7వ వచనంలో దేవుడు ఏమంటాడో చూడండి. ఈ రోజు నీ కొరకు నా కొరకు దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో చూద్దాం. నేను నీ మీద చాలమ్మా. దేవుడు ఏం చేస్తాడంటండి? వాళ్ళ మీద పలికిన సాక్ష్యం మన మీద పలికేటట్లుగా మనం ఉన్నామా? చూడండి, దేవుడంట, ఇశ్రాయేలు నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలుకుతాను. ఏం సాక్ష్యం పలకాలి? ఎలాంటి సాక్ష్యం పలకాలి? దేవుని బిడ్డలు గమనించండి.
ఈరోజు గమనించండి దేవుని బిడ్డలారా, భూమి మీద చాలా రకాలైనటువంటి ఏమని చాలామంది భక్తి మార్గాలు లోకంలో చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలు గమనించండి, ఆదివారం ఒక గుడికి వెళతారు వాళ్ళు, సోమవారం దేవుని ఒక గుడికి వెళ్తారు, మంగళవారం మరొక గుడికి వెళతారు. దేవుని బిడ్డలు గమనించినట్లయితే శుక్రవారం ఒక దేవాలయానికి వెళతారు మన ఐదవ సహోదరులు. అలాంటిదా క్రైస్తవ మార్గం? అలాంటిదా క్రైస్తవ భక్తి? అలాంటిదా దేవుని సంఘం? జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు నీ మీద ఏం సాక్ష్యం పలకబోతున్నాడు? ఎలాంటి సాక్ష్యం పలకబోతున్నాడు? దేవుని బిడ్డలారా, ఇదిగో రెకాబీయులు ఉన్నట్లుగా నా దేవుడు నన్ను ఈ బండ మీద చెక్కాడు, దేవుడు నన్ను ఈ సంఘములో నాటాడు, ప్రభువు నన్ను ఇక్కడ నాటిన నాటి నుండి అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని నువ్వు చెప్పడానికి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? ఈరోజు నువ్వు జాగ్రత్తగా గమనించు దేవుని బిడ్డలారా, రెకాబీయులు ఎలా ఉన్నారంటే నాటిన స్థలములోనే ఆయన చెప్పాడు, మా పితరుడు, అయ్యో మీరు గుడారములను ఉండండి, ఇల్లు కట్టుకోవద్దు, ద్రాక్ష తోటలు నాటొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇలా బ్రతకండి, ఈ భూమి మీద పరదేశులుగా మీరు బ్రతకండి అని మా నాయకుడు మాకు నేర్పించాడు, మా తండ్రి మాకు చెప్పాడు. మేము అలాగే బ్రతుకుతాం. దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఎలా ఉన్నారంటే దేవుని బిడ్డలారా, నిగ్రహము కలిగినటువంటి రెకాబీయులు, సంపూర్ణమైన విధేయత కలిగినటువంటి రెకాబీయులు, దేవుని ద్వారా, సృష్టికర్తన దేవుని ద్వారా ఒక బలమైన సాక్ష్యం పొందిన రెకాబీయులు. దేవుడు అలాంటి వారుగా యూదా వారు ఉండాలి, ఇశ్రాయేలు వారు ఉండాలి, ప్రపంచంలో సంఘం అంతా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి మించి దేవుని బిడ్డలారా, మానవుడి లోకములో ఏది చేసినా దేవుడిని మీ సాక్ష్యం పలుకుతాడు. దేవుని బిడ్డలారా, అందరి మీద పలుకుతాడు. నేను మీకు ఒక మాట చెప్తున్న, చివరి సమయంలో యేసుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు కదా. యూదా ఏం చేయబోతున్నాడో యేసయ్యకి తెలియదా? తోమా ఏమి పలకబోతున్నాడో యేసయ్యకి తెలియదా? పేతురు ఏమి పలుకుతాడో యేసయ్యకి తెలియదా? ఆయన ప్రక్కనే ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరో తెలుసా? రెకాబీయులకు ఉన్నటువంటి స్వభావం లేని వారు. యేసుతో 12 మంది శిష్యులలో అక్కడ కొంతమంది శిష్యులు ఆయనతో నడుస్తున్నారని ప్రపంచం అంతటికి తెలిసినట్లుగా దేవుడు వారు ప్రక్కనే ఉన్నాడు. యోధా ఏం తెచ్చుకున్నాడు? దేవుని బిడ్డలారా తప్పిపోయాడు. ఎందుకు తెలుసా అండి? యేసు ప్రక్కనే ఉన్నాడు కానీ ఏం చేశాడంటే రెకాబీయులాగా తండ్రికి విధేయుడిగా ఉండలేకపోయాడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, అందువలన తనకు నెమ్మది లేకుండా తనకు తానే గాయం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు గమనించు ప్రియ దేవుని సంగమా, ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మీరు వారి వలె ఉండండి. ఎవరి వలె ఉండాలని? వాడి యొద్దకు వెళ్ళి ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? ఇదిగో రెకాబీయులాగా మీరు ఎలా ఉండాలంటే నిగ్రహము కలిగిన వారుగా ఉండండి. రెకాబీయులాగా మీరు ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండండి. రెకాబీయులాగా మీరు నా ద్వారా మంచి సాక్ష్యమును పొందండి అని ప్రభు వారితో ముగ్గురు దేవుని బిడ్డలారా అక్కడ వాళ్ళ ఇరువులతో చెబుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గమనించు, మనం ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు చనిపోతాము? ఆధారము లేని వారిగా మనము ఈ లోకములో చనిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఒక నిగ్రహత కలిగినటువంటి, ఒక నివిశిష్టత కలిగిన భక్తి కలిగి ఈ లోకములో మనము మరణిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నిత్య జీవములో యేసయ్యను మనం కలుసుకుంటాం. ఆయనతో పాటు యుగాలు మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, భూమి మీద నేను మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతున్నా, చివరికి చెప్పండి. రోమన్ క్యాథలిక్లు ఉన్న వాళ్ళందరూ నరకంలో కాల్తాలను అందరూ చేయొద్దండి. ఆర్సేములు ఉన్న వాళ్ళందరూ కూడా, రోమన్ క్యాథలిక్లు ఉన్న వాళ్ళందరూ నరకంలోనే కాల్తారన్న వాళ్ళు చేయొద్దండి అన్న. నరకానికి వెళ్తారండు? సరే, పరలోకానికి వెళ్తారా? అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అమ్మా, ఏదో మాట చెప్పారు. ఇప్పుడు వెళ్తారా వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరా? రైట్. ఇప్పుడు మేము మరొక సంఘాన్ని మీకు చెప్తున్నా. 7th డే ఉంది, శనివారం మిషన్ ఉంది.
వీళ్ళు పరలోకానికి వెళతారా, నరకానికి వెళ్తారా? అమ్మా, అంటే మీరు ఎటు డిసైడ్ కాదు, క్యాండిడేట్లు కదా మీరు. కబడ్డీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత అటు పాయింట్ అటు అయితే పాయింట్ ఇచ్చేసైనా రావాలి, లేదా పాయింట్ అన్నా తీసుకురావాలి, అంతే. ఏదో ఒకటి చెప్పాలి. మీరు ఏం చెప్పాలి ఇప్పుడు అమ్మా? మొత్తం మీద మీరు ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట, ఏది చెప్పకూడదని నిర్ణయం, అంతేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, భూమి మీద గుర్తుపెట్టుకోండి, భూమి మీద నేను మీకు చెప్తున్న ఒక విలువైన మాట చెప్తున్నా. భూమి మీద యేసు క్రీస్తుని తన పెదవులతో యేసయ్య దేవుడని, యేసు ప్రభు రక్షకుడని తన పెదవులతో ఎవరైతే పలుకుతారో వారందరూ రక్షింపబడుదురని వాక్యం ఉంది. నువ్వు అది ఏ సంఘం అని దేవుడు అడగడో. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మను పొందుకొని మాట్లాడినప్పుడు పేతురయ్య చెప్పిన మాటది. ఏమని చెప్పాడు తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన అన్నాడు, ఎవరైతే తన నోటితో ఒప్పుకొని యేసుని హృదయములో విశ్వసిస్తాడో అప్పుడే అతను రక్షించబడ్డాడు. అది రోమన్ క్యాథలికా? దేవుని బిడ్డలు గమనించండి. అది లూథరన్ సంఘమా, అది సిఎస్ఐయా, అది దేవుని బిడ్డలు గమనించండి, అది సాల్వేషన్ ఆర్మీయా, అది రక్షణ సంఘమా, అది దేవుని బిడ్డలు దీప్ పెంతెకోస్తా, అది ఐపీసీయా, అది ఆ సంఘం ఈ సంఘం అని లేదు. ఆయన సర్వ మానవాళి కొరకు యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు. ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఒక మాట చెప్తాను వినండి. మీకు దగ్గర ఓపిక ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే ప్రబోధ బుక్ సెంటర్కి వెళ్ళి దేవుని బిడ్డలారా, నరకములో ఒక రాత్రి పుస్తకం కొనండి. ఏ పుస్తకం? నరకంలో ఒక రాత్రి పుస్తకం కొంటే దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే. ఎక్కడ పరిశుద్ధులు? భూమి మీద పరిశుద్ధులంట. నరకంలో ఒక రాత్రి రాస్తే ఎవరున్నారు తెలుసా అండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ రెవరెండ్లే, అక్కడ ఉన్న అందరూ వాక్యం చెప్పిన వాళ్ళే, పెద్ద పెద్ద వాళ్ళందరి గురించి రాశాడు ఒక ఆయన. ఆశ్చర్యం. ఎందుకు చెప్తున్నా తెలుసా నీ మాట? నరకంలోంచి తప్పించబడాలి అంటే దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందు. ఎవరి ద్వారా సాక్ష్యం పొందాలి? దేవుని ద్వారా సాక్ష్యం పొందు, మనుషుల ద్వారా కాదు, వ్యక్తుల ద్వారా కాదు. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, నా పాదాల దగ్గర కూర్చుంది, అది ఆమె యొద్ద నుండి ఎన్నడూ తీసివేయబడదు. ఆ సాక్ష్యం పొందు. దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర కూర్చొని అక్కడ ఏం చేయాలి తెలుసా? నేర్చుకునే గుణం నీకుంటే. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మొదటి ఆదివారం బల్ల కార్యక్రమం దాన్ని సంఘంలో ఎవరికి తెలియదు. నేను అడుగుతున్నాను, ఈరోజు బల్ల కార్యక్రమానికి సమీపంగా ఉన్నవారు ప్రతి నెల వచ్చేవారు ఈరోజు చాలామంది రాలేదు. ఎవరు వీళ్ళు? విధేయులా? నిగ్రహ శక్తి కలిగిన వారా? మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వారేనా దేవుని చేత? జాగ్రత్త ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక సూటి అయిన ప్రశ్న. ఒక మనిషికి నువ్వు ఇచ్చిన స్థానం, ఒక వ్యక్తికి ఇచ్చిన స్థానం, నీ కోరికలకు ఇచ్చిన స్థానం దేవునికి ఇవ్వని ప్రతి వారు ఏమై ఉన్నారంటే దేవుడా, రెకాబీయులతో సమానులు కాదు. కాదు కాదు గుర్తుపెట్టుకోండి. నీ కొరకు ప్రాణం పెట్టింది కలవరి సెలవులో యేసయ్య. ఆయన గురించి అందరూ మంచి చెప్తున్నారు అనుకోబాకు. ఆయన గురించి తెలియని వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పొచ్చు. యేసుని గురించి తప్పు చెప్పరు. ఆ తర్వాత చెప్పే మాటలే నిన్ను దేవుని వంకర మార్గంలో నడిపించే మాటలు, మనుషులు చేసే తందరాలు. ఇదే దేవుని బిడ్డలారా, నా నిమిత్తము నన్ను గురించి అనేక మంది మోసగాళ్ళు వస్తారు. ప్రభు చెప్పలేదా? దేవుడు నా పేరట అనేక మంది మోసగాళ్ళు వస్తారు, జాగ్రత్త, కడవరి దినాల్లో ఏర్పరచబడిన వారు సహితము మోసపోయే రోజులు. ప్రియమైన వాళ్ళరా, అందరికీ జ్ఞాపకం చేస్తున్నా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈరోజు మీతో పంచుకున్న అంశము, వీరి వలె మీరు కూడా ఉండండి. చెప్పండి ఏ మాట అది? ఎవరి వలె ఉండాలి? మీరు వారి వలె ఉండండి. ఎవరి వలె ఉండాలి? రెకాబీరులాగా ఉండండి. ఎలా ఉన్నారంటే నిగ్రహము కలిగిన వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఈరోజు మీకు చెప్తున్నాను, ఆటంకాలు లేవు. చాలామంది ఎందుకు పాల్గొమలు పొందట్లేదు? నువ్వు ఎంత ఏమై ఉన్నావు? తండ్రికి నువ్వు విధేయుడు కాదు, అంటే నీ కాపరికి నువ్వు విధేయుడు కాదు, దేవునికి విధేయుడు కాదు. జాగ్రత్త గమనించండి. వచ్చిన వ్యక్తివే కదా, గతంలో వచ్చిన వ్యక్తివే కదా, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు?
ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున రెండో శనివారము అందరం కలిసి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు రాలేకపోతున్నాం అంటే నిగ్రహ శక్తి, విధేయత, విధేయత, విధేయత. ఈరోజు గమనించు, మీతో పంచుకున్న మాట ఏంటంటే ఒక కొత్త అంశం ఏంటో తెలుస్తుంది ఏమిటా, మీరు వారి వలె ఉండుడి. ఎవరి వలె ఉండాలి? రెకాబీయుల వలె ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనందరి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలు లేచి నిలబడదాం. ఒక పల్లవి చరణం పాడుతుండగా మనం సమర్పణ చేయుము ప్రభునకు